ఎండాకాలంలో మాత్రము బాగా పని చేస్తాడు. కష్టజీవి అట్లా చెప్పిట్టు వాడు మాత్రం. నువ్వు మేమంతా మామూలు సంవత్సరం అంతా పని చేస్తాం. సంవత్సరం అంతా పని చేస్తాడు. చూడండి అక్కడ హోల్ అయితే మనకైతే హోల్ కట్ చేశారు. ఎండాకాలంలో కూడా శివాలు కొట్టాడు, అలా పని చేస్తాడు. చెప్పింది డోర్ అయితే బీచ్ పక్కన పడేసినారు. పార్కింగ్ లైట్లన్నీ అయితే ఫిట్టింగ్ అయితే నేను చేయించేసినాం ఎలక్ట్రిషియన్ వర్క్. ఇంకా ఎలక్ట్రిషియన్ వర్క్ బ్యాక్ సైడ్ ఇండికేటర్లు, తర్వాత ఫ్రంట్ కూడా పైన ఉన్నది కదా ఈ పార్కింగ్ లైట్ అయితే ఒకటి పని చేయట్లేదు పైన, దాన్ని 2 మాత్రం పెండింగ్ ఉన్నాయి. సో మన బండి గారు ఇంకా బ్రేక్ లైట్ల దగ్గర నాని అనేసి పేరు వేపిస్తున్నాడు, అన్న డిజైన్ చేస్తున్నాడు. ఇక్కడైతే హోల్ ఉంది కదా, హోల్ కూడా అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే ఫినిషింగ్ అయిపోయింది. నుండి ఇవన్నీ అయితే సొట్లు అయితే పైకి లేపేసినారు. ఇక్కడ ఆల్మోస్ట్ అలా అవుతాయి. గ్రైండింగ్ అయితే పడుతున్నా లాస్ట్లో. ఇదైతే మనకి బ్రేక్ లైట్లో ఎక్స్ట్రా మనం కొత్తగా ఎల్ఈడీలు తెప్పించుకున్నాం దానికి. బండికి బ్యాక్ సైడ్ అయితే ఒక బోర్డు అయితే వేయించాము. దానికైతే అందులో అయితే ఏం వేయాలనేసి ఆలోచిస్తాను. మన ఛానల్ పేరు వేయాలా లేకుంటే ఇంకేదైనా వేయాలా అనేసి. రూపాయి సార్ చూడండి బండ్లన్నీ అయితే వర్క్ అయితే జరుగుతుంది. కంటైనర్ కూడా కడుతున్నారు. మొత్తం వర్క్ చూడండి, పైకి క్యాబిన్ పైకి కిచెన్లో. లేడా ఆడ వినాడు చూడండి బా మన బండికి. సో అంటే మనకైతే ఓపెన్ డోర్ ఫ్లాట్లు కూడా రెడీ అయిపోయినాయి. సో అంటే వెనకాల అడ్డంతాల కోసం అయితే ఇక్కడైతే ఇది పెట్టించినాము. ఈ పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. కొన్ని హార్న్కి అయితే ఎప్పట్లో అయితే సెట్ చేస్తున్నాము. మొత్తం ఈ షెడ్ అంతా చూపిస్తున్నాం కదా, షెడ్ పేరు చూడండి. ఇక్కడైతే పెయింటింగ్ వర్క్ అయితే చేయించినాము. షెడ్ చూస్తుండ నేనే మనకి షెడ్ అంటారు. మొత్తం వర్క్ చేయించింది ఆయన మన పల్ల మనకి. చూడండి బోర్డు ఇదైతే SGS అనేసి. SGS దగ్గు అంటే ఫేమస్ ఇక్కడ. వీళ్ళందరూ వీళ్ళ ఇంట్లోనా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పోతాయి కదా, నువ్వన్నా పంపించాలి. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంటే ఆయన్నే చూపించాలా. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు ఎఫ్సీ చూపిస్తాము. మనకైతే పెయింట్తో అయితే నెంబర్ వేయించాలంటే దానికోసం వేసి మన ఫిట్టింగ్ అంతా పీకేస్తున్నారు. మనకి బ్లాక్ వేస్తారు. హెడ్ లైట్లో లాంగ్ ఎక్కువ పడి ఆపోజిట్ వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా. మనకైతే ముందర ఫ్రంట్లో, తర్వాత ఇక్కడైతే రిఫ్లెక్టర్లు అయితే వేసినారు వైట్ ఫ్రంట్. తర్వాత మన బండిది అయితే డీటెయిల్స్ అయితే ఇక్కడ రాసినారు. తర్వాత ఈ సైడు నెంబరు, తర్వాత ఇక్కడైతే స్టాపర్ రాసినారు. వెనకాల రిఫ్లెక్టరు ప్లస్ అతివేగం అత్యంత ప్రమాదకరం RTO పుంగనూరు మద్యం సేవించే వాహనం నడపదని వేసినారు. చూడండి ఇదైతే మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్ అవుతుంది. ఇంకొకటి మొత్తం బండి అయితే నీట్గా అయితే చేసినాము. మనకైతే ఎఫ్సీ ప్రాసెసింగ్ మొత్తం అంతా అయిపోయింది. ఇంకా హారన్లో అవన్నీ ఇప్పేసాము. ఎక్స్ట్రా ఎల్ఈడీలు అన్నీ ఇప్పేసి మళ్ళీ అయితే ఫిట్ చేసుకున్నాము. మనకి ఎఫ్సీ అయిపోయిన తర్వాత మనకైతే
చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే మనకైతే ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే మనకి ఎక్స్ట్రా లైట్లు లేకపోతే కుదరదు. మనమైతే ఇంకా ఒరిజినల్ డాక్యుమెంటు ఆర్టీఓ అంటే మనకు ఆఫీస్ దగ్గర నుంచి అయితే మనకి సీలు సిగ్నేచర్తో ఇస్తారు. దానికోసం అయితే వెయిట్ చేస్తాను, అది ఇస్తే వెళ్ళిపోవచ్చు ఇంక మనము. కొన్ని ఎఫ్స్ అయితే చేపించుకొని వచ్చేసిన ముళ్ళబాగలకి మనది మెయిన్ ప్లేట్ అయితే కట్ అయిపోయింది. రెడీ చేసినారు వీళ్ళు, రెడీ చేసి మళ్ళీ కొత్తది వేసింటే కూడా అదే కట్ అయిపోయింది. కరెక్ట్గా 4 నెలలు కూడా కాకనే మళ్ళీ అయితే చేపిస్తున్నాము. దీంట్లో వచ్చేసి ఇంకో కంప్లైంట్, మనకి ఎప్పుడూ రిపేర్లే ఎక్కువ వస్తుండే ఈ బండికి. చూడండి, డైనామో బ్యాక్ సైడ్ అయితే పంప్ వస్తుంది, ఆయిల్ పంపు. ఆ పంపులోంచి లీక్ అవుతుంది ఆయిల్. అయితే మెకానిక్ వాళ్ళైతే కట్టలు వర్క్ చేస్తారు. 2 క్యాబిన్ అయితే పైకి లేపేసినాము. మొత్తం వాటర్ వాష్ చేసి బండి అయితే నీట్గా కనిపిస్తుంది ఎఫ్సీ చేసిన దానికి. చూడండి, ఇదైతే కట్ అయిపోయింది. అన్నీ సెట్ చేస్తున్నారు, చూస్తున్నారు ఇంకా ఏమైనా క్రాక్లు పోయినా ఏమనేసి. అంత బాగానే ఉన్నాయా? ఒకటేనా వీడిదే? ఇదైతే కట్ అయిపోయింది. అయితే ఇప్పుడు కొత్త తీసుకొచ్చి ఇలా ఉంటుంది. ఇటు సైడ్ చూడండి, తీస్తే చేసి కనెక్టింగ్ ఆయిల్ మొత్తం లీక్ అయింది. డైనామో అయితే ఇస్తున్నారు. మొత్తం డైనామో మొత్తం ఇప్పేసి మొత్తం అంతా ఎవరు సింగిల్ ప్లేట్ మాత్రం తట్టుకుంటారు. దానికి పెట్టేసి కట్టేసుకొని మొత్తానికి అయితే సెట్ చేస్తారు. అవి ఊడిపోయేదే. బండి డైనామో అయితే పెట్టాము.